ఫ్రెండ్స్ ఈరోజు ఒక కాంప్లైంట్ వచ్చింది. స్టార్టర్ ఎత్తుకుంటుంది కానీ మోటార్ రన్ అవ్వడం లేదు అని చెప్పి ఒకటి కాంప్లైంట్ వచ్చింది. అందుకోసం చెక్కింగ్ కోసం వచ్చిన. యాక్చువల్గా పీసులు పెట్టున్నాయి. ఇప్పుడు ఇది ఒత్తితే స్టార్టర్ ఎత్తుకుంటుంది కానీ మోటార్ రన్ కావడం లేదు. ఊపి చూస్తే మోటార్ మాత్రం అల్కానే హైట్ మీదనే, కింద అడుగు భాగం కంటే మీదికే ఉన్నది, హైట్ మీదనే ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి నీళ్ళు మొత్తం మీద దాకా ఉన్నాయి కానీ మట్టి అయితే కూరలేదు. మోటార్ మీద మంచిగానే ఉన్నది కానీ నడుస్తలేదు మోటార్. ప్రాబ్లం ఏందనేది ఇప్పుడు మల్టీమీటర్ తోటి చెక్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ప్రతి పని స్టార్టర్ దగ్గర చేసే ప్రతి పనిని ఎప్పుడే కానీ ఫీజులు తీసేసి పని చేయాలి. ఎందుకంటే కొంతమంది యువ రైతులు ఉంటారు చూసినా, వాళ్ళు కంపల్సరీ ఏదో పని చేస్తూ ఉంటారు. కంపల్సరీ పీసులు తీసేసి పని చేయాలి. ఫస్ట్ వోల్టేజ్ చెక్ చేద్దాం. వోల్టేజ్లో పెట్టిన నెక్స్ట్ ఫేస్ టు ఫేస్ వోల్టేజ్ చెక్ చేద్దాం. మూడు 395. ఓకే, పర్లేదు. అందులో 194. ఓకే, ఇలా కొద్దిగా డౌన్ వస్తుంది. 181. ఈ మధ్యలో ఫీజులో ఈ కింద అయితేనేమో పోల్ నుంచి అలా వచ్చే వైర్ ఏమో గ్రీన్ ఉన్నది. ఈ మీదికి స్టార్టర్లకు మాత్రం ఎల్లో ఉన్నది. ఈ ఎల్లో అన్నది మధ్యలో ఉన్నది. అయితే దీనిలో విషయం ఏంటంటే, కంపల్సరీ ఈ కాడ నుంచి వచ్చే రెండు ఫేస్లకు, అంటే ఈ స్టార్టర్లా ఈ రెడ్ వైరుకును ఈ బ్లూ వైరుకు, అంటే స్టార్టర్ రిలేకు ఈ లెఫ్ట్ సైడ్ కడపోలుకును రైట్ సైడ్ కడపోలుకు పవర్ మంచిగా వస్తుంది. కాబట్టి ఏం చేస్తుందంటే పవర్ ఎత్తుకుంటుంది స్టార్టరు. ఈ మధ్యలో పోలుకు మాత్రం కరెంట్ వస్తలేదు. అంటే మ్యాగ్నెటిక్ ఎత్తుకోవడానికి రీజనబుల్గా ఉండే వైర్లకి అయితే ఏదైతే ఉందో వాటికి కరెంట్ వస్తుంది. కాబట్టి స్టార్టర్ ఎత్తుకుంటుంది. కానీ ఎక్కువసేపు ఈ మోటార్ను అట్లా ఎత్తుకొని ఉంచకూడదు. ఇమ్మీడియట్లీ కరెంటు బంద్ చేసి తెలిసిన వారికి ఎలక్ట్రీషియన్కి రప్పించుకొని చూపించుకోవాలి. ఒకవేళ మీకు తెలిసి ఉంటే మాత్రం టెస్టర్తో చెక్ చేస్తే టెస్టర్ డిమ్ వస్తుంది. మీకు దాన్ని కూడా మీకు ప్రాక్టికల్గా చూపిస్తా. ఇప్పుడు పీసులు పెడుతున్నా. చూడండి ఫ్రెండ్, మీకు చూపిస్తా. ఈ కడపోళ్లకు బరాబరి వస్తుంది. అటుకడ గిటకడ మధ్యలో దానికి రెండు బరాబరి వస్తలేదు. చూడండి ఫ్రెండ్స్, ఇది కడకు. మళ్ళీ రెడ్ది చూసి ఇంతకుముందు ఇది బ్లూ, ఇగో లైట్గా బ్లింక్ అవుతుంది. ఈ మధ్యలో దానికి ఈ రకంగా బ్లింక్ కాదు. చూడండి, ఇగో అసలు పవరే చూపిస్తలేదు. బరాబరి లైట్గా డిమ్గా బ్లింక్ అవుతుంది. కాబట్టి మీటర్ తోటి చూసినా ఈ టెస్టర్ తోటి చూసినా ఏ విధంగా చూసినా కానీ ఇందులో మనకు డిమ్ ఏర్పడుతుంది. కాబట్టి స్టార్టర్ ఎత్తుకుంటుంది కానీ మోటార్ రన్ అవ్వడం లేదు. కంపల్సరీ మీద పోల్ మీద దీనికి ప్రాబ్లం ఉంది. అంటే పోల్ మీదనే ప్రాబ్లం అని కాదు, అప్పుడప్పుడు ఫీజులా ఈ డౌన్ పొజిషన్లో మెయిన్ ఇన్నర్ ప్లేస్లో కూడా ఇక్కడ కూడా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం లేదు. ఇది పోల్ మీద లూజ్ కనెక్షన్ ఉన్నది. దీన్ని సరి చేయాలి ఫ్రెండ్స్. సరి చేసిన తర్వాత మీకు మోటార్ రన్ చేసి చూపిస్తా. ఇగో పోల్ మీద వైర్ను ఆల్రెడీ వైర్ తక్కువ వస్తుంది. మధ్యలో దానికి కొద్దిగా అట్టాను మధ్యలో అది కొద్దిగా అట్లా. ఓకే ఫ్రెండ్, బాగా అట్లా. ఓకే ఫ్రెండ్స్, ఇవి మెసేజ్ ఇవ్వడం వల్ల ఇప్పుడు కరెంట్ చెక్ చేద్దాం మళ్ళీ. ఓకే, మంచిగా సరిపోతుంది. కట్టుకో చూస్తా. ఇప్పుడు ఇది చాలా ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఇక కరెంటు ఇక్కడ మీటర్ నుంచి $393. ఓకే, ప్లస్ మళ్ళీ మధ్యలో చూస్తే ఇంతకుముందు మధ్యలో తక్కువ వచ్చిండే,
ఇగో ఇది కూడా 393. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఈ ప్రైస్ చూసినా కానీ 396. ఒక 3-4 వోల్టేజ్ తోటి అప్ డౌన్ ఉంటే పెద్ద ప్రాబ్లం లేదు. ఇప్పుడు వోల్టేజ్ ఓకే అయింది. ఇప్పుడు పీసులు పెట్టి మోటార్ రన్ చేయబోతున్నాను. ప్రాబ్లం చిన్నదే, కానీ దాన్ని గమనించి సెట్ చేసుకోవాలి. లేకపోతే అట్లనే తాట ఎత్తుకుంటుంది కదా అని వచ్చినాం అనుకో, ఎక్కువ సార్లు మోటార్ కాలిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మధ్యలో పోలు రిలేకు మధ్యలో పోలు కరెంటు రాకున్నా కానీ ఈ 2 పోల్లకు ఏదైతే రిలేకు లెఫ్ట్ సైడ్కు రైట్ సైడ్కు 2 పోల్లకు బరాబరి కరెంట్ వచ్చిందనుకో, ఆ 2 పోల్లతోటి తాట ఎత్తుకునే అవకాశం ఉంది. కాబట్టి పోయలేదంటే ఆ బరాబరి ఎలక్ట్రీషియన్ తీసుకొచ్చి అగిపించుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి వస్తున్నాను. మోటార్ రన్నింగ్ అయింది. ఓకే ఫ్రెండ్స్, మోటార్ వస్తుంది ఇప్పుడు. అయితే వాటర్ ఇక్కడ కొన్ని ఇంకా వేరే లిఫ్ట్లు ఉన్నాయి. ఇది ఇప్పుడు వస్తుంది ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్.